బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. మీతో 2 నిమిషాల టైటిల్ అయినా 3 నిమిషాల్లో అది జరుగుతుంటుందండి. నేను గతంలో కూడా చెప్పాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2-3 నిమిషాలు మీరు నాకు ఇవ్వడం, అందులో ఒక మంచి విషయాలు నేను మీ వద్దకు చేరవేయడము, దైవ గ్రంథంలో విషయాలు చేరవేయడము నిజంగా దైవం యొక్క కారుణ్యము, అదృష్టము. ఏమండి మహాశిలారా, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా దైవము మార్గనిర్దేశాలను చేయుగాక, సన్మార్గాన్ని ప్రసాదించునుగాక, ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించునుగాక. మహాశిలారా, ఇక్కడ మనము 30వ అధ్యాయం నుండి 21వ వాక్యాన్ని మనం తెలుసుకుందాము. దైవం ఇచ్చినటువంటి కొన్ని సూచనలు, ఒక అద్భుతమైనటువంటి సూచనను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదేంటంటే, ఆయన మీ కొరకు మీ భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు. మీరు వారి వద్ద శాంతిని పొందడం కోసము ప్రేమను, కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచన పనులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. మహాశిలారా, సృష్టి మనుగడకు భార్యాభర్త అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. భార్యాభర్త అంటే మేల్ ఫిమేల్, పురుషుడు స్త్రీలు. అయితే ఈ ఇరువురి బంధము ఒక సమాజానికి ఆమోదయోగ్యమైనటువంటి, దైవానికి ఇష్టమైనటువంటి బంధం ద్వారా అది ఏకమవ్వాలి. భార్యాభర్త వివాహం అనే కార్యం ద్వారా మాత్రమే అది ఉనికిలోనికి రావాలి. తద్వారా ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఇటువంటి కుటుంబాలతోటి ఒక సమాజం అనేది ఏర్పడుతుంది. ఏమండి, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం లివింగ్ రిలేషన్ అని, లేకపోతే డేటింగ్, ఇంకా రకరకాలైనటువంటి వికృత పోకడలు మనం ఈ రోజున చూస్తున్నాం. అదేవిధంగా సేమ్ జెండర్ మ్యారేజెస్, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే, దైవం ఏదైతే సృష్టి మనుగడ కోసం ఏర్పాటు చేశాడో అందులో వికృతాలు సృష్టించమన్నమాట. ఇవన్నీ కూడా తన సృష్టిలో వికృతాలు సృష్టించేవారిని ఆయన ఎంత మాత్రం క్షమించడు. మహాశిలారా, అది గమనించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అద్భుతమైన సూచన ఏంటంటే, మీ భార్యలను మీ జాతిలో నుండి, మీలో నుండి నేను సృష్టించాను. అంటే ఒకే జాతి నుండి మన భార్యను సృష్టించాడు. కాబట్టి మానవుల నుండి అతని యొక్క జంట ఉంటుంది. ఎందుకు? మీరు వారి వద్ద శాంతిని పొందడం కోసం ప్రేమను, కారుణ్యాన్ని సృజించాను అంటాడు. ఏదైతే ఇరువురి మధ్య ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఏదైతే ఉందో, ఈ ఆప్యాయత ఏదైతే ఉందో, ఈ కారుణ్యం ఏదైతే ఉందో, భార్యాభర్తల మధ్య వివాహం అనే ఒక బంధం ద్వారా ఏకమైన తర్వాత వారి మధ్య ఏదైతే కెమిస్ట్రీ ఏదైతే ఉందో, మహాశిలారా, అది మామూలు విషయం కాదు. అది దైవం పెట్టినటువంటిది. అది ఒకరి కోసం ఒకరు బ్రతకడం అనేది, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకోవడం అనేది, అది కేవలము దైవం పెట్టినటువంటి ఒక కారుణ్యం మనం ఇరువురి మధ్య. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆలోచన చేసిన వాళ్ళకి అనేకమైన సూచనలు ఉన్నాయి అంటాడు. మళ్ళా సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.